రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము చూడండి. రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రిక చూడాలి. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తీసి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. హల్లెలూయా. ఎవరండి? ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. అమ్మా వింటున్నారా? ఇవాళ శరీరానుసారమైన మనస్సు దేవుని ధర్మశాస్త్రమునకు అంటే వాక్యం వినడానికి ఇష్టపడదు. దేనికి ఇష్టపడదు? వాక్యం దొరికే స్థలానికి ఈ శరీర సంబంధమైన వాళ్ళు రారు. శరీర సంబంధమైన వారు వాక్యం వినడానికి రారు. ఎందుకు రారు వీళ్ళు? చెప్పండి. వీళ్ళు శరీర సంబంధులైనటువంటి వారిలో శరీర సంబంధమైన కార్యాలు పనిచేస్తాయి. చెప్పండి. శరీర సంబంధమైన వారిలో శరీర సంబంధమైన కార్యాలు ఏంటి? ఆ కార్యాలు బైబిల్లో చూడండి. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లలతో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటన్నిటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. వీళ్లకు దేవుని రాజ్యములో ప్రవేశం లేదు. వీళ్లకు దేవుని రాజ్యములో వీళ్ళు ప్రవేశించరు. శరీర కార్యములు జరిగించేవారు, నెరవేర్చేవారు, శరీరానుసారముగా నడిచేవారు వీళ్ళు దేవుని రాజ్యానికి అనర్హులు. ఏ మాత్రము కూడా దేవుని రాజ్యములో వీరికి చోట్లేదు. ఎన్ని ఉన్నాయో చూడండి వీళ్ళల్లో. అందుకనే దేవుని మందిరానికి రారు. దేవుని మందిరానికి రారు. వాక్యం వినడానికి వీళ్ళ హృదయాలు అస్సలు ఇష్టపడవు. వీళ్ళకంతా శరీరపు గోలే. దేవుని స్తోత్రం. వీళ్ళకి శరీరం మీద వ్యామోహం, శరీర సంబంధమైన ఆ కార్యాల మీద వ్యామోహం, లోక సంబంధమైన ఆశలు, శరీరాశలు, నేత్రాశలు, ఇహలోక సంబంధమైన కోరికలు. అది కొనాలి, ఇది కొనాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది తినాలి, ఇది తినాలి, అటు పోవాలి, ఇటు పోవాలి. ఆదివారం రోజు ఇలాంటి దరిద్రపమైన కోరికలు ఎందుకు కలుగుతున్నాయి? హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించవలసిన నీకు ఇలాంటి సచ్చు ఆలోచనలు దేనికి వస్తున్నాయి అంటే శరీర సంబంధమైన లోక విరోధి అయిన అపవాది ఆత్మ నిన్ను పరిపాలన చేస్తుంది. హల్లెలూయా. లోక సంబంధమైన ఆత్మ నీలో పరిపాలన చేస్తుంది కనుకనే నీకు ఆలోచన కలుగుతుంది. ఇలాంటి వారిని దేవుణ్ణి మహిమపరచండి అమ్మా అంటే వాళ్ళు ఏమంటారు? మహిమపరుస్తారా? మీరు ప్రార్థనకు రండి అమ్మా, మీరు ప్రార్థన చెయ్యండి అమ్మా, మీరు ఉపవాసాలు ఉండండి అయ్యా, చర్చి పనిలో సహకరించండి అయ్యా, మీరు రండి అయ్యా అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళ ఆత్మదీపాలు వెలిగించబడవు. హల్లెలూయా. వాళ్ళ ఆత్మదీపాలు వెలిగించబడవు. ఎందుకంటే ఏనాడో వాళ్ళ ఆత్మదీపాలు ఆరిపోయినాయి. ఏనాడు వాళ్ళ ఆత్మదీపాలు ఆరిపోయినాయి. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చదవండి.
ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచున్నారు, బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నారంట వీళ్ళు? ఏమండి ఏం చేస్తున్నారు? ఏబిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనములో, ప్రియమైన దేవుని బిడ్డలారా, తేటగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఒకసారి వెలిగించబడి ఇంకా పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, త్రాగుబోతులైన వారు, తిరుగుబోతులైన వారు, దేవుని మందిరానికి దొంగలైన వారు, ఏమండి ఇలాంటి వారు మరలా యేసు ప్రభుని సిలువేస్తున్నారండి. మరలా సిలువకు అప్పగించిన, అమ్మా నాకెళ్ళే చూడండి, సిలువకు అప్పగించిన ఇష్కరియోతు జీవితం ఏమైంది? తానంతటకు తానే అపవాది ప్రేరేపించి ఉరి వేసుకొని ఆ కొమ్మ మించి విరిగి తాడు తెగి కింద పడి పొట్ట పగిలి చచ్చాడు. బైబిల్ చెప్తుంది పాపము గర్భము ధరించింది, అది ఏదో ఒక రోజు పరిపక్వమైతుంది. ఎవ్వరు తప్పించుకోరు, దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. హల్లెలూయా. నీవు చేస్తున్న ప్రతి పాపం అది నీవు గర్భాన్ని ధరించావు. ఏదో ఒక రోజు ఆ పాపము పరిపక్వమై ఆ పాపం బయటికి వచ్చి అది నిన్నే సంపుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పరేందండి? హల్లెలూయా. ఏదో ఒక రోజు నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. ఏదో ఒక రోజు నీవు చేసిన పాపమే నిన్ను నాశనం చేస్తుంది. ఏదో ఒక రోజు నీవే కుళ్ళి 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 ఏడ్చే రోజులు రాబోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మీకోసం ఈ వీడియో వీక్షిస్తున్న వారికి కూడా అందరికీ దేవుని మహిమ కలుగును గాక. మాస్టర్ గారు ఎప్పుడు మాకే చెప్తారు అనుకోవాకండి, కొన్ని వందల మందికి పోద్ది ఈ వీడియో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. దేవుని రాకడలో నీవు ఎత్తబడే బిడ్డగా ఉండాలి. దేవుని రాకడలో ఆయనతో కూడా ఆయన రాజ్యములో నీవు ఉండాలి. అంటే నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నిన్ను నీవు పరీక్ష చేసుకోకపోతే, చూడండి ఇందాక పాస్టర్ గారు చెప్పారు, ఎంత చదివినా ఏదో ఒక రోజు పరీక్ష రాయక తప్పదు. ఆ పరీక్ష వచ్చినప్పటికీ టెన్షన్, భయం, బీపీ, షుగరు అన్ని వచ్చేస్తా ఉంటే వీళ్ళకి పరీక్ష రాయడానికి. ఎందుకంటే కరెక్ట్ గా రాసిన వాడు, కరెక్ట్ గా చదివిన వాడు, కరెక్ట్ గా ఉన్నవాడు ఎవడు భయపడ్డు. తప్పులు చేసేవాడికి భయం, అబద్ధాలు ఆడేవాడికి భయం, చదవనోడికి భయం, మోసగాడికి భయం, దొంగకు భయం. అంతేగాని యథార్థంగా చదువుకున్నోడు ఎందుకు భయపడతాడు? ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పిపోతాడు, మమ్మీ నేను ఖచ్చితంగా ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యే వస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నేను కష్టపడి చదువుకున్నా, ప్రయాసపడి రాత్రి అనక పగలనక నేను చదివాను కనుక నేను పాస్ అవుతా. నువ్వెంత క్రైస్తవ బిడ్డవైనా ఏదో ఒక రోజు నీ భక్తి దేవుడు అగ్నిలో పరీక్షిస్తాడు. హల్లెలూయా. దేవుని అగ్నిలో నిన్ను పుట్టము వేసి నిన్ను పరీక్షించినప్పుడు నీ నీతి, నీ భక్తి, నీ నిజాయితీ, నీ యథార్థత ఇవన్నీ ఆ రోజు మొత్తము దేవుని దవ్వల సింహాసనం ఎదుట కంప్లీట్ గా బట్టబయలైతాయి. ఆ రోజు ఉంటదండి నీ నీతి ఏంటో. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు బయటపడుతుంది నీ యథార్థత ఏంటో. ఆ రోజు బయటపడుతుంది నువ్వెంత ప్రార్థన పర్రాలు. ఆ రోజు బయటపడుతుంది నువ్వెంత ఆత్మీయుడు. ఆ రోజు బయటపడుతుంది దేవుని సింహాసనం ఎదుట. ఆ రోజు మనందరి బ్రతుకులు అక్కడ బయటపడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు మనము ఆ ఎగతాళిగా ఉన్నప్పుడు ఉన్నట్టు కాదు. ఆ రోజు నోవాహు అరిచాడు,
120 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించి ఎంతో మంది ప్రజలకు రండి, భూమి మీదకి జలప్రలయం వస్తుంది, ఇదిగో దేవుడు నాకు బయలుపరిచాడు, ఈ లోకమంతా జలములో కొట్టుకొని పోబోతుంది, రండి మనందరం ఒక ఓడ కట్టుకుందాం, రండి 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 అని పిలిస్తే ఒక్కరు సహకరించలేదండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నేను ఇదే చెప్తున్నా, మందిరము కడదాము, రండి రండి రండి, ఈ ప్రాంతంలో ఒక మందిరాన్ని కడదాము, రండి రండి అని 6 సంవత్సరాల నుంచి అరుస్తున్న దేవుని స్తోత్రం. ఒక్కరు సహకరించట్లా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పాస్టర్ గారు నేను ఉన్నాము, రండి కదలండి, రండి కదలండి చేద్దామన్నవారు ఒక్కరు. దేవుని మహిమ కలుగును గాక. నేను యథార్థంగా చెప్తున్నాను, మీరు నన్ను తిట్టుకున్న పర్లేదు. ప్రైజ్ అలా. చూడండి, ఆ కాలంలో నోవాహు కాలంలో దేవుడు అంటున్నాడు, నోవాహు ఈ కాలంలో ఈ జనములో నీవే నా ఎదుట నిందారహితుడిగా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇలా రివాసి కోదిద రబౌషలందర, దేవుని కొరకు నీవు నిందారహితుడిగా నువ్వు బ్రతకాలి. సొల్లు మాటలు, పై పై మాటలు యేసు ప్రభుకు నచ్చవు. సొల్లు మాటలు, పై పై భక్తి, పై పై నీతి, పై పై ప్రార్థనలు, పై పై దేవునికి నచ్చవు. ఎందుకంటే ఆయన మొహమాటము లేని దేవుడు. ప్రైజ్ ది లార్డ్. తన మన తేడా లేకుండా సత్యాన్ని మాట్లాడుతాడు యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సత్యాన్నే మాట్లాడతాడు, ఆయన అసత్యాన్ని మాట్లాడడు. ఆయన అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి వెళ్ళడానికి వేరే మార్గం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. 2 చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. He is wonder within soul and God of Jesus of Christ and power, every wonder of Lord, I will to the cell and to the living to the glory, evolution power of name of Jesus. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నేను ఆరాధిస్తున్న దేవుడు చేతగానోడని. నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఆయన సజీవుడు, మరణము గెలిచి తిరిగి లేచిన దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. మరి మీరు ఎవరినైనా ఆరాధిస్తున్నారో నాకు తెలియదు, కానీ నాలో రోషం మండుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాలో దేవుడిచ్చిన అభిషేకము రగిలిపోతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషాకి 8 కుమారులు ఉన్నారు. 7 యుద్ధానికి వెళ్ళారు. 7 యుద్ధానికి వెళ్ళాడు. 8వ వాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? 8వ వాడు దావీదు. 7 యుద్ధానికి పోతే గొల్లియాతు సవాల్ చేస్తున్నాడు, మీలో మగోడున్నాడు ఎవడైనా రండిరా, దేవుని స్తోత్రం, నాతో యుద్ధము చేయండి అని ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలను దూషిస్తుంటే ఒక్కరికి రోషము లేదు. దేవుని స్తోత్రం. ఒక్కరికి పౌరుషము లేదు, రోషము కలగల. ప్రైజ్ ది లార్డ్. దావీదు అంటున్నాడు, నేను యుద్ధానికి పోతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను వెళ్తా యుద్ధానికని సౌలు రాజు దగ్గరికి వెళ్ళి సౌలుతో రాజుతో మాట్లాడుతా, నేను వెళ్తా. రాజు అంటున్నాడు, బాలుడవు, చిన్నవాడవు, చేతగానోడు, నువ్వేం పోతావు? లేదా, యెహోవా ఆత్మ నన్ను మండిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్తా యుద్ధానికి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏమీ లేదు, ఏమీ లేదు, కత్తి లేదు, ఈట లేదు, ఏమి శిరస్త్రావం లేదు, ఎలాంటిది కూడా లేకుండా కేవలము ఒక కర్రతో, వరిచేలతో దేవుని మహిమ కొరకు యుద్ధము చేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క రాయి, విశ్వాసం, అభిషేకం. ప్రైజ్ ది లార్డ్. యెహోవా అభిషేకం దావీదును మండించింది. మీకు రోషం ఉంటే దేవుని కోసం నిలబడండి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరోజు బ్రతికి చచ్చిపోయినా పర్వాలేదు. హల్లెలూయా. ఒక్కరోజు దేవుని కోసం బ్రతికి చచ్చినా పర్వాలేదు, కానీ చేతగాని బ్రతకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోషం, యెహోవా రోషం అండి. ఆయన అంటాడు మోషేతో, మోషే నేను రోషము గల దేవుడను. ఏమంటున్నాడు? చెయ్యి లాంటి బతుకు నాకు ఏం బతుకులి అనిపిస్తుంది ఒక్కోసారి. రోషముగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? రోషం. సచ్చిన సింహమే, బతికిన సింహమే, సచ్చిన సింహమే నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతిమంతుడు సింహం. సామెతలు 28:1, నీతిమంతుడు సింహం. నీతిమంతుడు
సింహం లాంటి వాడు. నీ గుండెతో నువ్వు చెప్పుకో, నీ గుండెతో నువ్వు చెప్పుకో, నీతిమంతుడు సింహం లాంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి వాడు నీతిమంతుడు? సింహము లాంటి వాడు. నీ గుండెకు చెప్పుకో, నువ్వు సింహానివా? నువ్వు సింహమేనా? దేవునిలో నువ్వు సింహమేనా? చిట్టికేసి చెప్పు, చిట్టికేసి చెప్పు, దేవునిలో నేను సింహం. ప్రైజ్ ది లార్డ్. ఇది సింహం, యూదా గోత్రపు సింహం ఆయన. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. కుక్కకు కుక్క పిల్లలే పుడతాయి, కుక్కలకేం పుడతాయి? కుక్క పిల్లలు పుడతాయి. పందులకి పంది పిల్లలు పుడతాయి. సింహానికి సింహ పిల్లలు పుడతాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సింహం, సింహానికి సింహం పిల్లలే పుట్టాలా? హల్లెలూయా. ఒక్కరోజు బతికి చచ్చిన అది సింహమే. కుక్క చేస్తే కుక్క చచ్చిందంటారు, పంది చేస్తే పంది చచ్చిందంటారు. సింహం చచ్చిపోతే ఏమంటారమ్మా? చెప్పు. సింహం చచ్చిపోయింది. ప్రైజ్ ది లార్డ్. బతికితే రోషంగా బ్రతకాలి. క్రైస్తవులు అని చెప్పుకోవడం కాదు. ఈ ఈ ఈ విధంగా నా గుండె ఆగిపోయిన దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా నా గుండె ఆగిపోయినా కూడా నేను దేవుని రాజ్యం వెళ్ళిపోతా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎందుకంటే 20 సంవత్సరాల నుండి ఈ బైబిల్ నేను మోస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. 20 ఏండ్ల నుండి నిందలు, అవమానాలు, ఎన్నో ఆకలి దప్పికలు, వస్త్రహీనతలు, 1 కాదు 2 కాదు, 100,000 అనుభవించాను. ఏం పర్వాలేదు, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ గుండె ఆగిపోతే పరలోకం చేరుతుంది. దేవుని మహిమ కలుగును గాక. అందుకని చచ్చిపోవాలని కాదు, బ్రతికున్న ప్రభువుని ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువును ప్రకటించాలండి. దావీదు ఇశ్రాయేలును దూషిస్తున్నప్పుడు అక్కడ ఉన్నోళ్ళకి ఒక్కడికి రోషం లేదండి, ఒక్కడికి కూడా రోషం లేదు, అన్నదమ్ములు ఎవరికి. కానీ దావీదు ఒక్కడే రోషం నిలబడ్డాడు. రోషంగా నిలబడి దానికి వెళ్ళి గొల్లియాతును కొట్టి ఒక రాయి దావీదు జీవితాన్ని మార్చింది. ఒక చిన్న రాయి దావీదు బ్రతుకు మార్చింది. ఈరోజు నీ ప్రార్థన నిన్ను మార్చదా? నీ విశ్వాసం నిన్ను మార్చదా? ఏం భక్తి చేస్తున్నా మనం? నీ భక్తి నిన్ను నిలబెట్టదా? అస్థిరమైన భక్తి, అవిశ్వాసమైన భక్తి. ఈ భక్తి చేస్తేంది, చెయ్యకపోతేందండి. దేవుని స్తోత్రం. ఇలాంటి భక్తి చేస్తేంది, చేయకపోతేందండి. చేస్తే కరెక్ట్ గా మనం బ్రతకాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. బ్రతికితే దేవుని కోసం బ్రతకాల. లోకములో ఎన్నో రోజులు బ్రతికాం, లోకములో. క్రీస్తును కలిగిన తర్వాత బ్రతికితే క్రీస్తు కోసమే. అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం, చావైతే నాకు మేలు. ఎందుకన్నాడండి? అంతటి రోషం ఎందుకు వచ్చిందండి ఆయనకి? ఎందుకంటున్నాడు ఆ మాట అంటే దేవుని అభిషేకం మండుతుందండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని అభిషేకం నడిపిస్తుందండి. ఇలా అంటారు, ఎందుకు పాస్టర్ గారు మీరు అలా అరుస్తారు, గొంతు చిచ్చుకోండి అంటే మంట అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంట అండి. పరిశుద్ధాత్మ దేవుడు మండిస్తున్నాడండి. ఎవరికి తెలుస్తుంది ఈ బాధ? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి తెలుస్తుందండి ఈ బాధ అంటే? ఆత్మతో నింపబడిన వాడికి తెలుస్తుందండి ఈ బాధ. ప్రైజ్ ది లార్డ్. దేవుని అభిషేకం కలిగిన వానికి, దేవుని ప్రేమ కలిగిన వానికి, దేవుని సేవకుని పడుతున్న బాధలు, విశ్వాసులు ఆత్మీయులు పడుతున్న బాధలు అభిషక్తులకే అర్థమవుతుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శరీర సంబంధులకేం అర్థమవుతుందండి? ఈ శరీరానుసారులు వాళ్ళు దేవుణ్ణి మహిమపరచరండి. శరీరానుసారులు దేవుణ్ణి మహిమపరచరండి. వాళ్ళకి శరీరానుసారులు దేవుణ్ణి మహిమ పరచలేరు. శరీరానుసారులకి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఇష్టపడరు, నెరవేర్చరు. శరీరానుసారులు ధర్మశాస్త్రానికి, దేవుని వాక్యానికి వాళ్ళు లోబడరు. నోవాహు ఎన్నో చెప్పాడు, అయ్యా 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 అని బ్రతిమలాడి దండం పెట్టినా కూడా ఒక్కరు కూడా రాలేదండి. జలప్రలయం వస్తుందమ్మా, రండమ్మా. యేసు క్రీస్తు ప్రభువారు రెండవ రాకడ సమీపంగా ఉంది. రండి రండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి. త్రాగుడు, వ్యభిచారం, విగ్రహారాధన, అనేకమైన బలహీనతల బంధకాల్లోంచి వదిలి రండి 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 అంటే ఎవరు వస్తారమ్మా? వినరమ్మా. ఎవరు వినలేదు. ఆ కాలంలో జలప్రలయం రానే వచ్చింది. నోవాహు భార్య, తన 3 కొడుకులు, తన 3 కోడళ్ళు, వాళ్ళు 8 మంది మాత్రమే
ఆ ఓడను కట్టుకున్నారు. ప్రైజలా హల్లెలూయా. నోవాహు కుటుంబం తప్ప ఆ కాలములో ఏ కుటుంబము కూడా భూమి మీద సజీవంగా బ్రతకలేదు. హల్లెలూయా. మీ చెప్పట్ల హల్లెలూయా. ఆ కుటుంబము తప్ప ఏ కుటుంబం కూడా లేదమ్మా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో నీ ఇష్టం వచ్చినట్టుగా భక్తి చేస్తా నువ్వు పరలోకానికి పోతా నువ్వు అనుకున్నావు. డేట్ రాసి పెట్టుకో, నువ్వు పరలోకంలో ఉండవు. దేవుని స్తోత్రం. నీ ఇష్టమైన శరీరానుసారం భక్తి చేస్తే పరలోకములో నువ్వు ఉండవు. నేను రాసిస్తా మీకు, ఏ డైరీ మీద రాసిమని రాసిస్తా. రేపు అక్కడ మనం కలుసుకుందాం. కాకపోతే దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తి అనేది దేవుణ్ణి మహిమపరిచేదిలా ఉండాలా. భక్తి అనేది ఆత్మచేత నడిపించబడేదై ఉండాలా. భక్తి అనేది దేవుని చిత్తము ఎరిగిందై ఉండాలా. భక్తి అనేది శరీరానుసారముగా ఆత్మీయానుసారమైందే ఉండాలా. ఒకవేళ ఈ మాటలు మీకు బాధ కలిగితే మారండి. ప్రైజలా హల్లెలూయా. మీ కాళ్ళు పట్టుకొని కూడా నేను దండం పెడతాను. మీ కాళ్ళు గడగమన్నా నేను అడుగుతా. కానీ మీరు దేవునిలో కరెక్ట్గా ఉండండి. ప్రైజలా. నాకేం బాధ లేదండి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదాలు కూడా కడిగాడు, నేను కూడా కడుగుతా. దేవుని మహిమ కలుగును గాక. కానీ ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ఉండండి. దేవునిలో ఉంటే ఖచ్చితంగా ఉండండి, లేదంటే లోకంలో వెళ్ళిపోండి. దేవుని స్తోత్రం. కానీ అటు సగం ఇటు సగం, అటు కొద్దిగా ఇటు కొద్దిగా ఉండొద్దండి. నీ భర్త మారలేదా, మార్చుకో. ఆయన కాళ్ళు పట్టుకో, ఆయన గడ్డం పట్టుకో, బతిలాడు. అయ్యా దేవుని వాక్యం వినయ్యా, రేపు నరకానికి పోతావయ్యా. ఎందుకయ్యా నువ్వు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నావు? ఈరోజు మనం బ్రతికున్నాం, సజీవులుగా ఉన్నాం, బట్ట కడుతున్నాం, ఆహారం తింటున్నాం, ఇలా బ్రతికున్నాం అంటే ఆ దేవుని కృప కాదా? ఎందుకయ్యా నువ్వు ఇలా తయారయ్యావని అడుగు. నీ భార్య మారకపోతే అడుగు, అమ్మా మారు మనసు పొందు, మారమ్మా అన. ఈ పిల్లల్ని మార్చుకోండి. అంచకాల దినాలు ఇవి. ప్రైజ్ ది లార్డ్. మార్చుకొని క్రీస్తులో స్థిరంగా మీరు కట్టబడండి. దేవుణ్ణి మహిమపరచండి. దేవుని మహిమపరిచే వారిగా మీరు ఉండండి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడండి. హల్లెలూయా. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం మనం రాలేదండి. నేను ఎప్పుడో ఒకటే, మనం ఆస్తులు సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళం కాదండి. ఆస్తులు సంపాదించుకోవడానికి మనం రాలా. అలా వచ్చిన వాళ్ళమైతే ఈ పాటికి నేను 2 కారుల్లో తిరిగేవాడిని. దేవుని స్తోత్రం. నేను ఆలోచనతో రాలేదండి. ప్రభువును ప్రకటించడానికి నన్ను పిలిచాడు. ప్రైజ్. మీకు తెలుసా అండి, నేను సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నేను బైబిల్ తీసుకొని బయటికి వెళ్తే ఒక సహోదరి నన్ను పిలిచి అడిగింది, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించు. మరణ పడకల నుంచి లేపి నన్ను నడిపిస్తున్నప్పుడు, అప్పుడు నాకు చిన్న వయసు, అప్పుడు నా వయసు 20 లేదా 19 సంవత్సరాలు ఉంటాయి అంతే. దేవుని స్తోత్రం. నేను బైబిల్ తీసుకొని వెళ్తున్నప్పుడు ఒక ఆమె నన్ను పిలిచి అడిగింది, అబ్బాయి ఇట్రా అనింది. అబ్బాయి ఇట్రా అంటే, అక్క ఏంటన్నా, ఎక్కడికి వెళ్తున్నావు అబ్బాయి అనింది. సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను అక్క అన్న. బక్కగా సన్నగా పేషెంట్ లాగున్నా, ఆరోగ్యం బాగాలేదు, కానీ దేవుడు స్వస్థపరిచి లేపి నడిపేస్తున్నాడు. అప్పుడే అలా ఆరోగ్యంతో ఉన్నా ప్రభు అంటున్నాడు వెళ్ళు, నా గురించి ప్రకటించి. అడిగా, ప్రభువా నాకు చదువు రాదయ్యా, నా వాళ్ళు వీళ్ళేం రావు, ఏబిసిడీలు రావు, నాకు ఏం తెలియదు ప్రభువా, నేను ఎలా ప్రకటించాలి, నేను చదువుకోలేదయ్యా అంటే, ఎల్లు నేను మోషే నోటికి తోడై ఉండినట్లు నీ నోటికి తోడై ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. నేను మోషే నోటికి తోడై ఉన్నట్లు నీ నోటికి తోడై నువ్వెళ్ళు ప్రతి స్థలములో నేను నీ ద్వారా మాట్లాడతానని ఆనాడు నా దేవుడు నాకు మాట ఇచ్చాడు. ఈ రోజు నేను ఎక్కడికైనా వెళ్ళి వాక్యం చెప్తే నన్ను అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? పాస్టర్ గారు మీరెంత చదువుకున్నారు? దేవుని స్తోత్రం. మీరెంత చదువుకున్నారంటే నేను ఒక్క వాక్యం చూపిస్తాను, ఆ వాక్యం మీరు అండర్లైన్ చేసుకోండి. నా దేవుడు ఎంత గొప్పవాడో ఈ వాక్యంలో మీకు భయపడిపోతుంది. దేవుని స్తోత్రం. బయలుపరచబడుతుంది. చూడండి, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది, చదవాలి. సగము పండగ అయిపోయిన తర్వాత యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చూడండి, చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యము ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పుకొనిరి. చదువు. అందుకు యేసు, నేను చేసే ఈ బోధ ఇది నాది కాదు,
నన్ను యేసు క్రీస్తు ప్రభు పంపాడు. చాలమ్మా, దేవునికి స్తోత్రం. చదువు నాన్న, చదువు. ఎవడైనను ఆయన చిత్తము ప్రకారము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతట నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకొనును. ఇప్పుడు చెప్పండి, మీ ఎదుట నిలబడిన సేవకుడు దేవుడు పిలిస్తే వచ్చాడో కడుపు కోసం వచ్చాడు? ప్రైజ్ ది లార్డ్. నేను ఆటో తోలగలను, మేస్త్రి పని చేయగలను, ఏమండి నేను అన్ని పనులు చేయగలను. ఈ రోజు వెళ్ళి కూడా నేను నెలకు 30,000 సంపాదిస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు సాయంత్రం కల్లా నేను 3 లక్షల రూపాయల ఆటో తెచ్చి ఇంటి ముందు పెడతా. పెట్ట కెపాసిటీ కూడా నాకుంది. ప్రైజ్ ది లార్డ్. పెట్టి కూడా నేను ఆటో తోలుకొని బతకగలను. పొట్ట కూటి కోసం వచ్చినోడిని కాదు నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా తల్లి గర్భములో నా దేవుడు నన్ను రూపించబడక ముందే నన్ను ఏర్పరచుకున్నాడు అని అంటాడు. నాకు ఇదే మాట చెప్పాడు, జనములకు నీవు ప్రవక్తగా ఉండాలని. అందుకనే చెప్పాడు, నువ్వు ప్రవక్త అని చెప్పి నాకు ప్రవక్త అని పేరు పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఆనాటి నుంచి ఈనాటి వరకు 22 సంవత్సరాల నుండి నా ప్రభు నన్ను మోషిస్తున్నాడు. నా ప్రభు నన్ను మోస్తున్నాడు, పోషిస్తున్నాడు. నా బిడ్డలు నా మాట వినకపోయినా, నా బంధువులు నా మాట వినకపోయినా, ఎవరు నన్ను పట్టించుకున్నా పట్టించకపోయినా, ఎవరు నాకు సహకరించకపోయినా నేను మాత్రము దీన్ని వదిలిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది నేను వదిలిపెట్టలా. కారణం ఏంటో తెలుసా? నేను సచ్చే వరకు మోస్తా. ప్రైజ్ ది లార్డ్. నేను సచ్చే వరకు ప్రకటిస్తా. ఈ సంఘం ఖాళీ అయిపోయినా, ఎవరు రాకపోయినా, నేను నా భార్య నా కుటుంబం కూర్చొని కూడా ఆరాధన చేస్తా. నేను ఎందుకో తెలుసా? నాకు తెలుసు, నన్ను కాదు దేవుణ్ణి నమ్మిన వాళ్ళే ఇక్కడికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈయన పాస్టర్ గారు నిజమైన సేవకుడు, ఈయన నిజంగా పరిశుద్ధాత్మ దేవుడే ఎన్నుకున్నాడు, పిలిచాడు అని అభిషేకంతో నింపబడిన వారు మాత్రమే ఇక్కడికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. నాకు వాళ్ళు చాలు. హల్లెలూయా. వాళ్ళు చాలండి. నాకు తాలు గింజలు అవసరం లేదండి, గట్టి గింజలు 4 సార్లు. ప్రైజ్ ది లార్డ్. నిద్ర వచ్చే వాళ్ళంతా ఒకసారి అల్లు చెప్పండి. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళందరూ చెప్పాలి హల్లెలూయా. దేవుని స్తోత్రం. అది నేను ఇక్కడ మాట్లాడుతుంటానంట, ఈ ఎదరు కనపడుతుంది అపార్ట్మెంట్లో అవతల గల్లి కనపడుతుందంట. అక్కడ ఇన్నోళ్ళు చెప్తారు నాకు, మైకులు వద్దంటే మైకులు పెట్టావేందని. గట్టిగా వెళ్ళి చెప్పండి. మనకు మైక్తో పని లేదు, కానీ ఇక్కడున్న వాళ్ళకి మాత్రం నిద్ర వస్తుంది, వినపడతల్లా. నేను చెప్పేశాను అప్పుడే, శరీర సంబంధులు. నేను చెప్పేశాను, శరీర సంబంధులు దేవుణ్ణి మహిమపరచరు. శరీర సంబంధులు వాక్యానికి లోబడరు. అంతానే చెప్పుకో. ఒక ఆమంట మీటింగ్కి వస్తుందంట. మీటింగ్లకు రాగానే ఎక్కడ సౌండ్ బాక్సులు ఉంటాయో కరెక్ట్గా ఆడే కూర్చేసుకొని అక్కడే కూర్చుంటుందంట. వాక్యం స్టార్ట్ చేయగానే నిద్రపోద్దంట. ఆయన ముగించగానే ఎంత పెద్ద సౌండ్ వస్తుందంట ఆ బాక్సుల కాడ. అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళ ఇంట్లో ఇంతకంటే గోల ఎక్కువ ఉందేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో ఇంతకంటే విపరీతమైన గోల అయి ఉంటుంది. అందుకని ఆ గోల కూడా ఆమెకు సరిపోవాలా, అది నిద్రపోతుంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నాకు అనుకున్నాను పాపం ఆమె ఎంత మానసికమైన ఒత్తిడితో బాధపడుతుంది నిద్ర లేక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాదు, ఏం పర్వాలేదు. ఇది తండ్రి సన్నిధి, నిద్రపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే సన్నిధి, తండ్రి సన్నిధి. బైబిల్లో ఉంది కదా. బైబిల్లో చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చూసారా? చదవండి. 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేసేదను. ఇక్కడికి చాలా మంది ప్రయాసతోనే వస్తారు. దేనికి వస్తారు? ప్రయాసతో, కన్నీళ్లతో, వ్యాధితో, దుఃఖముతో, బాధలతో, సమస్యలతో, నిందలతో, అవమానంతో, లేమితో, కరువుతో, అప్పులతో, అనేక రకములైనటువంటి పరిస్థితుల మధ్యలో దేవుని సన్నిధికి వస్తారు. దేవుడు అనగా మనకు తండ్రి. మన తండ్రి సన్నిధిలో మనకేముంటది? విశ్రాంతి. ప్రైజ్ ది లార్డ్. ఏముంటది అమ్మా? ఏముంటది? విశ్రాంతి.
విశ్రాంతి అంటే అది ఆత్మీయ సంబంధమైన విశ్రాంతి తప్ప మిమ్మల్ని నిద్రపోమని కాదు. గట్టిగా చెప్పండి. మీరు నిద్రపోతారంటే మనిషికి ఒక దిండు, మనిషికి ఒక సాప, మనిషికి ఒక దుప్పటి ఉంది నా దగ్గర. దేవుని స్తోత్రం ఇస్తాను. యోగా సెంటర్లో లాగా పడుకొని నిమ్మలంగా శుభ్రంగా ఎక్సర్సైజ్ చేయండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అప్పుడు నిస్సి బెతెస్దా మినిస్ట్రీస్ అనే పేరు తీసేసి నిస్సి యోగా సెంటర్ అని పెట్టేద్దాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిస్సి బెతెస్దా యోగా సెంటర్, నిద్ర లేని వారు రండి నిద్రపుచ్చబడును. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిద్ర లేని వారు రండి నిద్రపుచ్చబడును. సాప ఫ్రీ, దిండు ఫ్రీ, ఫ్యాన్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ, అన్ని ఫ్రీ. గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. చెప్పండి స్తోత్రం చెప్పండి. నేను సాత్వికుడు దీన మనస్సు గలవాడును గనుక మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకోవటానికి రావాలి. దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? మీరు నేర్చుకుంటే మీ ప్రాణానికి అప్పుడు విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా. చాలా మంది పిల్లలకి నీదే చెప్తా, ఇప్పుడు నువ్వు చదువుకుంటే రేపు సుఖపడతావు. ఇప్పుడు కానీ నువ్వు చిల్లర వేషాలు వేస్తే రేపొద్దున ఏ బేల్దారి పనికో, ఏ మట్టి పనికో, తట్ట పనికో, ఏ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టడానికో, ఏ కిరాణా షాపులోనో ఎక్కడో సట కూలి పని చేసుకోవాల్సి వస్తుంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నువ్వు చదువుకుంటే ఇప్పుడు కష్టపడు. నీ తల్లి తండ్రి మాట విను, దైవజనుడు మాట విను, దేవుని మాట విను, నీ ఉపాధ్యాయుల మాట విను. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, శిక్షను నీవు తృణీకరించినట్లా నువ్వు జ్ఞానం లేని వాడువైతావు. ఈ రోజు నువ్వు శిక్షించబడి ఆ శిక్షను ప్రేమిస్తే రేపు నువ్వు గొప్పవాడు అవుతావు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు వేషాలు వేస్తే రేపు అల్లరి పాలవుతావు. ఇప్పుడు వేషాలు వేస్తే, పోజులు కొడితే, యాక్టింగ్లు చేస్తే ఏమైపోతావు? అల్లరి పాలు, అవమాన పాలు, ఆకలి దప్పికల పాలు, చివరాఖరికి పిచ్చి జుట్లు పెంచుకొని పిచ్చి బట్టలు వేసుకొని పిచ్చి దానిలాగా పిచ్చెక్కి ఎర్రెక్కి తిరుగుతుంటే దీన్ని బతుకుపాడుగాను అంటారు అందరు. గట్టిగా చెప్పండి ఈడు బతుకుపాడుగాను, చెప్పిన మాట లేదంటారు. గట్టిగా చెప్పండి. అప్పుడు నీ కోమానం నీ తల్లిదండ్రుల కోమానం. అప్పుడు నీ తల్లిదండ్రులు ఏదో అదలు అంటారు. గట్టిగా చెప్పండి. నువ్వు ఇంట్లో ఉన్నా కానీ దరిద్రమే. ఎన్ని చెప్పాను నీకు అంటారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అవును. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు కష్టం పడుతున్నామని చెప్పి బాధపడొద్దు. ఈరోజు పాస్టర్ గారు ఉపవాసం ఉండమని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, నీ రోగానికి స్వస్థత వస్తుంది, నీ కుటుంబానికి విడుదల, నీ పేదరికం, దరిద్రం, లేమి, కరువు, వీటన్నిటికీ ఒక ఉపవాస ప్రార్థనతోనే మొత్తానికి చెప్పి పెట్టవచ్చు. హల్లెలూయా. గొప్ప కార్యాలను చూడొచ్చు. ఈరోజు చెప్పిన దానికి బాధపడి వాళ్ళు చదువుకోకుండా ఉంటే రేపు అడక్క తినేది ఎవరు? రేపు చూడండి, ఎంజాల అడ్డ మీదకి పోయి పొద్దుగాల పోండి, అడ్డ మీద ఎంతమంది ఉంటారు? పనుందా అనుకుంటా. దేవుని స్తోత్రం హల్లెలూయా. అవునా కదా? నేను ఎవరిని ఎగతాళి చేయట్లా. తల్లిదండ్రుల మాట వినక, దేవుని మాట వినక, స్తోమత లేక, జ్ఞానం లేక, తెలివి లేక. నిజమండి, ఒకప్పుడు నేను కూడా అదే అడ్ల మీద తిరిగాను, తెలుసుకున్నాను, కష్టపడ్డాను, బాధపడ్డాను. అందుకనే చెప్తున్నాను, ప్రైజ్లా ఆ రూట్లో వెళ్ళొద్దు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఆ రూట్లో వెళ్ళొద్దని చెప్తున్నా. వెళ్ళొచ్చాను ఆ కంపలోకి. గట్టిగా చెప్పండి. ఆ కంపలోకి వెళ్ళొస్తేనే ఆ కంపలో నుంచే దేవుడు బయటికి పిలిచాడు. అందుకనే చెప్పాను, మరలా ఆ కంపలోకి వెళ్ళొద్దు. ఇప్పుడైనా చదువుకోండి, జ్ఞానము కలిగి బ్రతకండి, మంచి ఉద్యోగాలు చేయండి, మంచి బ్రతుకు బ్రతకండి, మంచి ఇల్లు కట్టుకోండి, మంచి వాహనాలు కొనుక్కోండి, మంచి బ్రతుకులు బ్రతకండి, నీ బిడ్డలను కూడా మంచిగా పెంచుకోండి. అందరూ సంతోషంగా, హ్యాపీగా, హాయిగా, సమృద్ధిగా ఉండండి. మీ ఇంటికి వచ్చిన దైవజనుడు వస్తే 100 రూపాయలు కానుకివ్వడానికి పోయి బీరువాంత బట్టలను చించి లాగి పీకేసి ఆ బట్టలన్నీ మీద వేసుకొని కింద వేసుకొని బోర్లు పడి కింద పడి 100 రూపాయలు లేక తెల్లగాళ్ళు వేసుకొని ఇలా చూసి ప్రార్థన చేసిన పాస్టర్ గారు చేతంక నీ అంక చూస్తాడు. ఎత్తదేమని ఇవ్వలేక చెప్పలేక మూలిగి ముక్కి అనేక రకాలైన బాధలు పడేదానికంటే ఇప్పుడే పోడు ఆ బాధ. హల్లెలూయా. ఇప్పుడే ఆ బాధపడితే ఆ రోజు నీ ఇంటికి వచ్చి దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే 1000 రూపాయలు అలా తీసి చేతిలో పెడతావు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ రోజు విస్తారముగా కానుక ఎత్తుతావు, విస్తారమైన పంట కోస్తావు. దేవుడు నిన్ను 30 60 100 ఆశీర్వదిస్తాడు. దేశ విదేశాలకి నీవు విస్తరించబడతావు. హల్లెలూయా.
రూపాయలు కానికి ఇవ్వటానికి ముక్కి మూలిగి. హల్లెలూయా. చెప్పండి ఏందంట ముక్కి మూలిగి మూలిగి మూలిగల్లో గుజ్జంతా బాద్ది ఇది ఇచ్చేవాడికి. వాళ్ళు ఇచ్చిందాక నాకు బాద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అల్లు చెప్పరేందండి అల్లు. నేను నిజమే చెప్తున్నా. ఆ పరిస్థితులు ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో ఉన్నాయి ఇవ్వలేని పరిస్థితి. సాలిచాలని జీతం, సాలిచాలని బ్రతుకులు, కిరాయిలు, బిడ్డలు, స్కూల్ ఫీజులు, కిరాయిలు కట్టుకోలేక అప్పులు, లేకపోతే మందులకి, డాక్టర్లకి, అవి ఇవి ఈ వచ్చే 10,000, 20,000, 5,000 ఏమి ఇస్తారు మీరు నాకు? దశమ భాగాలు, కానుకలు. ప్రైజలా. హల్లెలూయా. ఏమి ఇవ్వగలరు? ఏమి ఇవ్వలేరు. కానీ ఇవ్వకుండా ఉండగాకండే. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే మనం ఇచ్చే కానుకే మనల్ని అధికారులు ఎదుట తీసుకెళ్తుంది. ఒక కలెక్టర్ని నువ్వు డైరెక్ట్గా కలెక్టర్ని కలవాలంటే నీకు అనుమతి ఉండదు. ఏదన్నా ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్ళు. హల్లెలూయా. ఏదన్నా ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్ళు. ఆ గిఫ్ట్ ముందు గిఫ్ట్ని చూస్తారు, నిన్ను చూస్తారు, పంపిస్తారు. అంటే నీ కానుక నిన్ను అధికారుల మధ్యకి తీసుకెళ్తుంది. అంటే నువ్విచ్చే కానుక నిన్ను అధికారంలో నిలబెడుతుంది. ఒక ముఖ్యమంత్రిని కలవాలన్నా నువ్వు గిఫ్ట్ తీసుకొని వెళ్ళు. ఒక చెక్కు మీద 1 కోటి రూపాయలు, 50 లక్షలు రాసుకొని వెళ్ళు. ఇది వరద బాధితుల కోసం, ఇది అనాథల పిల్లల కోసం, లేదా ఇది అధవరాళ్ళ కోసం, లేదా పలానా అనాథ స్కూల్ కట్టడానికి, పలానా ఆశ్రమానికి, ఇదిగో నేను మంత్రి గారికి ఇవ్వడానికి వచ్చానంటే వెంటనే వాళ్ళు తప్పకుండా రా అమ్మ ఇల్లమ్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ కానుక ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గర నేను తీసుకెళ్తుంది. నీ కానుక నిన్ను ప్రధానమంత్రి తీసుకెళ్తుంది. నీ కానుక సర్వశక్తుడైన దేవుడి దగ్గర తీసుకెళ్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ కానుక నిన్ను అక్కడ తీసుకెళ్తుంది. అందుకనే చాలా మంది అక్కడికి వెళ్ళరు, ఎక్కడున్నారు అక్కడే ఉంటారు. గట్టిగా చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఉదయం లేచిన కాడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే పరిస్థితుల గురించి ఆలోచిస్తారు. ప్రైజ్ లార్డ్. పరిస్థితుల ముఖం కాదు మనం చూడాల్సింది, దేవుని ముఖం. దేవుని ముఖం చూస్తే దేవుడు సాయం చేస్తాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇందాక నేను చదివాను కదా, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యము ఎలా వచ్చింది? నేను తమిళ్ మాట్లాడతా, మరి హిందీ మాట్లాడతా, ఉర్దూ మాట్లాడతా, ఇంగ్లీష్ మాట్లాడతా, అన్ని భాషల్లో ప్రార్థనలు చేస్తా. దేవుని స్తోత్రం. చాలా భాషల్లో చేస్తాను. చాలా మంది ఏమన్నారంటే, కొంతమంది దైవజనులు, మళ్ళీ అనాలి కదా నేను, కొంతమంది దైవజనులు ఏంటంటే ఏలియా రాజు అన్ని ప్రాంతాలు తిరిగి నేర్చుకొని వచ్చాడని చెప్పి నిందలేశారు నా మీద. దేవుని స్తోత్రం. అన్ని ప్రాంతాలు, అమెరికా పోదా, ఇంగ్లీష్. అమెరికా ఎప్పుడు పోయాను నేను నమ్మకానికి? హల్లెలూయా. నేను పోయానా? ఎప్పుడు నేను ఖురాన్ చదివాను ఆ భాషలో చేయడానికి? నా బొంద, నాకు అసలు రాదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకము ఎప్పుడైతే నా మీదకి వచ్చిందో ఇవన్నీ నాకు వచ్చినాయి. ప్రభు నాతో అన్నాడు, నీ నోటికి నేను బోరై ఉంటాను. హల్లెలూయా. నేను తమిళనాడులో ఉన్న వాళ్ళకి తమిళ్లో ప్రేయర్ చేశా, అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్లో ప్రేయర్ చేశా, ముస్లిం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉర్దూలో ప్రేయర్ చేశా, చాలా మందికి చాలా రకాలుగా చేశా. మీకు డౌట్ ఉంటే మీరు కూడా టెస్ట్ చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు అన్య భాషలు మాట్లాడితే వాటికి నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తా. మరి ఎవరన్నా ఏ పాస్టర్ అన్నా ఉంటే మీరు చూడండి. దేవుని స్తోత్రం. నేను సవాల్ చేసి మాట్లాడుతున్న వీడియోలో. ప్రైజ్ గాడ్. నేను అన్య భాషలకు కూడా అర్థాలు చెప్తా. నాకుందా తలాంతు, నాకు దేవుడు ఇచ్చాడు. ఇవాళ అన్య భాషలు మాట్లాడేవారే తప్ప వాటికి అర్థాలు చెప్పేవాళ్ళు లేరు. నేను చెప్తా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ తలాంతు నాకుంది. నువ్వు అన్య భాషలు, దేవదూత భాషలు మాట్లాడగలిగిన స్తోమతను ఉంటే నేను ప్రసంగమే చేస్తా వాటితో. హల్లెలూయా. నేను ప్రసంగం చెప్తా. ఎందుకంటే నా ప్రభు నాకు ఇచ్చాడు, ఆయన మీద నాకు నమ్మకం ఉంది. హల్లెలూయా. అటు ట్రాన్స్లేషన్ చేసే శక్తి నాకుంది. కానీ దేవుడు ఎందుకో మరి ఇంతకాలం నన్ను మరుగులో పెట్టాడు. ప్రైజ్ లార్డ్. ఇంతకాలం మరుగులో ఎందుకున్నానంటే నా బలహీనతలే కావచ్చు. దేవుని మహిమ కలుగునుగా. నా బలహీనతల వల్లనే నేను మరుగులో ఉన్నానేమో. అందుకని ఇక్కడ అన్నాడు, ఏ పాండిత్యము, ఏ చదువు లేని ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన అంటాడు, నేను చేయు బోధ నాది కాదు. ఈరోజు ఇక్కడ ఉన్న ఏలియారాజు పాస్టర్ చేసే బోధ ఏలియారాజు పాస్టర్ది కాదండి. నన్ను ఒక వ్యక్తి పంపాడు. అందుకనే ఇంత ధైర్యం. దేవుని స్తోత్రం. నాకెందుకు అనుకున్నారు ఇంత ధైర్యం?
ఆదివారం కానుక డబ్బాలో చూస్తే మీరైతే ఏడుస్తారు. అందులో 500 300 కంటే ఎక్కువ ఉండవు. నెలంతా కానుకలు పెడితే 2000 కూడా రావు. ఇదే దేవుని కృపను బట్టి నా సొంత ఇల్లు కాబట్టి సరిపోయింది. అదే అద్దిల్లు అయితే ఎప్పుడో తట్టా బొట్ట మొత్తం కట్టుకొని ఏడ బో దొరుకుతుందని వెళ్ళిపోయేవాడిని. గట్టికెళ్ళి చెప్పండి. ప్రభు నమ్మదగిన వాడు కనుక నాకు దేవుడు ఇల్లు ఇచ్చాడు. ప్రభు నమ్మదగిన వాడు కనుక నన్ను పోషిస్తున్నాడు. ప్రభు నన్ను పిలిచాడు కనుక నాకు పెడుతున్నాడు. గట్టికెళ్ళి చెప్పండి. నిజం. చర్చిలో దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు ఒక్కరు ఉన్నారా? చేతులు ఎత్తండి. దశమ భాగం మేము ఇస్తున్నాం పాస్టర్ గారు నీకని ఒక్కరు చెప్పండి నాతో. దేవుని మహిమ కలుగునుగా. ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చేమో. వాళ్ళ చేతులు ఎత్తలేరు కొందరు భయపడి. గట్టికెళ్ళి చెప్పండి. హల్లెలూయా. భయపడకండి, నిజాయితీగా ఉండండి. ప్రజలు దొంగకి ముఖము నలుపు. దొంగ ఎప్పుడు దాచుకుంటాడు. అందుకనే దొంగకు ముఖం నలిపే, దొంగకి ముఖం నలిపే. మరి దేవుని బిడ్డలు దొంగలుగా ఉంటే దేవుని రాజ్యం ఎలా చేరతారు? దొంగలకు పరలోక రాజ్యంలో చోటు ఉంటుందా? ఎవరు దొంగలంటే దేవుని సొమ్ము దొంగిలించే వాళ్ళే దొంగలు. మరి దొంగలు దేవుని రాజ్యానికి కట్టొస్తారు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నేను పరలోకానికి పోతానని, దేవుడు అంటున్నాడు దొంగ నువ్వు ఎట్టొస్తావు అంటాడు. గట్టిగా వెళ్ళి చెప్పండి. హల్లెలూయా. దొంగలు ఎట్టొస్తారండి? దొంగలు దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరరు. దేవుని స్తోత్రం. అని మా రాత్రి మా పాప అంటాను, డాడీ నువ్వు రాసుకోవడానికి బోల్డ్ అని రాస్తావు కానీ నీ తిప్పలు పడతావు కానీ నువ్వు రాసింది చెప్పవు అంది. ఎందుకంటే నిజంగా నేను రాసింది ఎప్పుడు చెప్పను. ఏడు నిలబడితే పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. ఇంకా సబ్జెక్ట్ మారిపోద్ది. ఎక్కడ ఏం రాసుకునేది ఉండదు, ఇక ఏముండదు. ఇంకా అన్ని ఆయన అందిస్తూ ఉంటే నేను చెప్తా ఉంటా. ప్రైజ్లా. హల్లెలూయా. ఏదో చిన్న మాట చెప్తామని ఇంత ప్రసంగం చేశా ఇప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ నడిపింపుని ఎవరు కూడా ఏమి చేయలేరు. ఈరోజు మీరు బాధపడచ్చు, దేవుని మందిరం దొంగలేంది పాస్టర్ గారు అంటే, యథార్థంగా మనం ఉంటే ఆ బిరుదు మనకి ఎందుకు వస్తుంది? అంత గొప్ప బిరుదు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అంత గొప్ప బిరుదు అది. దొంగ అంటే సామాన్యుడా? దొంగని ఏడబెట్టాలా? దొంగల్ని ఏడబెడతారండి? ఇంకేడ పెడతారు? హల్లెలూయా. దొంగోడికి ఎవడని తాళాలు ఇస్తాడా? దొంగోడిని ఎవడని నమ్ముతాడా? ఒకసారి చేసినా 100 సార్లు చేసినా దొంగే. దొంగకి పరలోకపు తాళం చేతులు దేవుడు ఇస్తాడా? అరే ఇదిగో తాళం తీసుకొని బోరా అంటాడా? ఇయ్యడు. ఈ మాటలు చెప్తుంటే ఒకవేళ మీకు బాధ కలిగితే మారండి. ప్రైజ్లో మారండి. ఏం పర్వాలేదండి. మారండి. ఇందాక ఎబ్రిల్ రాసిన పత్రిక 6లో చెప్పాను, అన్నీ తెలిసి నువ్వు లోకంలో కలిసిపోతే దేవుణ్ణి నువ్వు బాహాటంగా సిలువేస్తున్నావు, దేవుణ్ణి నువ్వు అవమానపరుస్తున్నావు. నువ్వు తెలిసి కూడా నువ్వు చేయలేకపోతున్నావు అంటే అది ఎంత అవమానం? దేవునికి అవమానమా కాదా? దయచేసి మీరు నన్ను క్షమించండి, కానీ నేను సత్యాన్ని చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ఏదో మీరు దశమ భాగాలు ఇస్తే, మీరు కానుకలు ఇస్తే నేను ఇంకో ప్లాట్ కొందామని కాదు ఇక్కడ. దేవుని స్తోత్రం. ప్లాట్ కొనాలనుకుంటే దేవుడు నాకు 10 ప్లాట్లు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎట్లా వచ్చిందో అవి అట్లాగే వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆటి మీద కాదండి, దేవుని సేవను బలపరచండి. ప్రైజ్. హల్లెలూయా. దేవుని సేవను బలపరచండి. మీరిచ్చే కానుక ద్వారా, దశమ భాగం ద్వారా సేవ నడిపించబడాలి. సేవకుని కుటుంబం పోషించబడాలి. హల్లెలూయా. ఏం పడాలండి? పోషించబడాలండి. బైబిల్లో చూడండి, ఒక చివరి మాట చెప్తాను. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. వాక్యోపదేశము పొందువాడు, చూడండి, ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగము ఇవ్వవలెను. 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుటయందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసి తిమిగా తగిన కాలమందు పంట కోయుదుము. దేవునికి మహిమ కలుగును గాక.
మేలు చేయుట అందంట ఏం చేయకూడదంట, విసకకూడదు. మనము అలయక మేలు చేసి తిమని తగిన కాలమందు పంట కోసుకుంటాం. ఈరోజు నువ్వు మేలు చేస్తున్నావు, సేవకుడిని నిలబెడుతున్నావు, సేవకుడిని పోషిస్తున్నావు. నేను ఒక అద్భుతమైన మాట చెప్తాను, మీరు దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. దేవుని స్తోత్రం. మీరు దేవుడికి ఇవ్వడం నేర్చుకోండి, నమ్మకంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నా తమ్ముడు ఎప్పుడైతే దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాడో వాడిని దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడు వాడి చేతిలో 4-5 పనులు, 10 మంది జనాలు, ఇప్పటికి కూడా ఎప్పుడు నలుగురికి పెడుతూనే ఉన్నాడు. దశమ భాగం నమ్మకంగా తీసుకెళ్లి దైవజనుడి చేతిలో పెట్టేస్తాడు, అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అందుకని ఆ బిడ్డను అంతగా దీవించాడు. ఎవరో గురించి మనం చెప్పుకోవడం కదండి గొప్పలు. నా ఇంట్లో నా తమ్ముడు గురించే చెప్తున్నా. ఒకప్పుడు వాడు ఇలా ఉన్నాడు, ప్రైజ్ ది లార్డ్, ఇప్పుడు ఇలా ఉన్నాడు. అపోస్తుడైన పౌలు అన్నాడు, ఒకప్పుడు నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, కానీ ఇప్పుడు నేను క్రీస్తు పరిచారకుడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం దొంగలమైతే తలదించుకోవాలా, మన యథార్థవంతులమైతే నీ గురించి రేపు ఏలియా రాజు సాక్ష్యం చెప్పాలా. ఏలియా రాజు ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఏదో ఒక సంఘానికి వెళ్ళినప్పుడు నా సంఘములో కూడా అలాంటి వాళ్ళు ఒక్కరు ఉన్నారండి అని నేను సాక్ష్యం ఇచ్చే సంఘంగా ఈ సంఘం మారాలా. ఆ మారు మనసు దేవుడు మీకు ఇవ్వాలా. ఈరోజు వాక్యం ఒకవేళ బాధ కలిగితే చర్చి మాత్రం మానుకోకండి, కానీ మారు మనసు మాత్రం పొందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం పొందండి? మారు మనసు పొందండి. ఎక్కడికి వెళ్ళినా ఇదే వాక్యం. ఇది కాక ఇంకోటి బోధిస్తే వాడు అబద్ధికుడైన సేవకుడు, అంతే. హల్లెలూయా. వాళ్ళు నిన్ను మభ్య పెట్టడానికే తప్ప నిన్ను బాగు చేయటానికి ఎవడు చెప్పడు. అందరూ సేవకుల్ని, అన్ని బోధల్ని, అన్ని ఆత్మలను నమ్మకండి, పరీక్షించుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు నీకు గద్దింపు వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఎందుకు? తప్పుడు మార్గంలో నువ్వు వెళ్ళకూడదని. నీకు గద్దింపు లేని దగ్గరకు నువ్వు వెళ్ళావు అనుకోండి, నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు. నిన్ను ప్రేమించేవాడు నిన్ను గద్దిస్తాడు, నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను శిక్షిస్తాడు, నిన్ను ప్రేమించే దైవజనుడు నిన్ను గద్దిస్తాడు, శిక్షిస్తాడు, సరైన మార్గములో నడిపిస్తాడు. నిన్ను ప్రేమించినోడు నిన్ను గద్దించాడు. నువ్వు తప్పు చేస్తా ఉంటే ఏం కాదులే సిస్టర్, నీవు ఒకప్పుడు నేను అలాంటి ఉండే, కవర్ చేసుకుందాం ఏం కాదులే అంటారు. దేవుని సో చెప్పండి, ఇక్కడ కవర్లు సంచులు ఏముండవు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కవర్ చేయటాలు, సంచులు ఇవ్వటాలు ఏముండవు. ఉన్నదున్నట్టు చెప్పడమే. గట్టిగా చెప్పండి. ఉన్నదున్నట్టు చెప్పడమే దేవునికి మహిమ కలుగును గాక. సత్యాన్ని సత్యంగానే బోధిద్దాం. మీరు బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా సమయం సందర్భాల్లో కూడా మీరు కూడా సత్యాన్ని బోధించండి. ప్రైజ్ ది లార్డ్. అసత్యానికి చోటు ఇవ్వకండి, కరెక్ట్ గా ఉండండి. నీతిమంతుడు సింహం. హల్లెలూయా. సింహం అడుక్కు తింటంగానే తల వంచటంగానే ఉండదు. గట్టిగా చెప్పండి. సింహం ఎవ్వడికి తల వేటాడి తింటది, అంతే. అది తినంగా మిగిలింది అనేకులకు పెడుతుంది. గట్టిగా చెప్పండి. సింహము ఎప్పుడు వేటాడుతుందని అనేక జంతువులు ఎదురు చూస్తాయి. నువ్వు సింహానివి, వేటాడు, బ్రతుకు, కానీ నువ్వు బ్రతుకు ఇతరులను బ్రతికించు. హల్లెలూయా. నువ్వు బ్రతుకు, నువ్వు బ్రతికించు. నీవిచ్చే దాని కొరకు సంఘము ఎదురు చూస్తూ ఉండాలి నీ కొరకు. ప్రైజ్ ది లార్డ్. సంఘము, సేవకుడు చూడాలా, నా బిడ్డ ఈ నెల నాకు కానుకిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నా బిడ్డ తెస్తుంది. నా బిడ్డ తెస్తే నేను 4 ఊర్లలో సువార్త ప్రకటించాలని నీ దైవ జనుడు, నీ ఆత్మీయ తండ్రి నీవిచ్చే దానికోసం చూసేటట్టుగా నువ్వు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనందరికి ఇచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం పైకి లేచి నిలబడదాం. మా జీవితంలో నా తండ్రి ఫలించుటకు సహాయం దయచేయండి. నిజము నా తండ్రి ప్రభువా, అయ్యా ఈ లోకంలో మేము వ్యర్థంగా ఉంటున్నామేమో తండ్రి, నీ పరిశుద్ధాత్మను దూషిస్తున్నా తండ్రి, నీ మహిమను కూడా మేము రుచి చూస్తూ తండ్రి నీకు విధేయత కలిగి నాయన మేము ఉండలేకపోతున్నామేమో. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు. మంచి మాటల ద్వారా మాతో మీరు మాట్లాడున్నారు ప్రభా. నిజము నా తండ్రి, నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు మేము లోబడి ఉండటకు సహాయం దయచేయండి నాయన. మేము సింహపు పిల్లల వలె ఉండటకు సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు. రోషము కలిగిన జీవితంతో మేము ఉండుటకు నీ కృపతో నింపబడినగా కానీ ప్రార్థిస్తున్నాం. అట్టి హృదయంలో ప్రతి ఒక్కరికి తెరవబడినగా కానీ ప్రార్థిస్తున్నాం. అట్టి ఒక్కరికి నాయన నా తండ్రి నీ స్థిరమైన నా తండ్రి ప్రభువా అయ్యా పునాదులు పైన స్థిరపరచబడినగా కానీ ప్రార్థిస్తున్నాం. కష్టములు కలిగిందని, నష్టములు కలిగిందని నీ మందిరానికి దూరము కాక ప్రభా, నీ దైవజనుల్ని నా తండ్రి దూరము కాక ప్రభా అయ్యా నీ సన్నిధానంలో కట్టబడినకు సహాయంతో నిర్మాణం ప్రార్థిస్తున్నాం.
పరిశుద్ధాత్మడానికి వందనాలు. మీరు మహిమపరచుకోండి నాయన. ఆయా వాక్యం ఇచ్చిన దైవజనులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నా తండ్రి తన కుటుంబాన్ని కూడా హెచ్చించండి, బలపరచండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక నా తండ్రి మేము అది మా హృదయంలో చేర్చుకొని నాయన అనేకులకి పంచే హృదయముగా నా తండ్రి నాయన అనేకులు పంచే వారిగా కూడా మమ్మల్ని అభిషేకించి నీ కృప చేతను మీరు బలపరిచి నీ వాక్యానికి నా తండ్రి మేము లోబడి జీవించడానికి సహాయం దయచండి. ఈ లోకంలో అన్ని వ్యర్థమే ప్రభా, నీకు వందనాలు. పరలోకంలో నా తండ్రి నాయన ప్రతిఫలం ఎక్కడికి పోదంటున్నావు తండ్రి, నీకు వందనాలు. అవి అనేకులకు పెట్టే హస్తములుగా దీవించి మీరు బలపరిచి గొప్ప కార్యం జరిగించి మహిమగా ప్రభావం పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.